హాయ్ హలో ఈ రోజు మనము సైట్కి వచ్చాము అండ్ మనతో పాటు కస్టమర్స్ కూడా ఉన్నారు. ఈరోజు ఆ మేడం వాళ్ళు కూడా సైట్ చూసుకున్నారనమాట. వాళ్ళ ఒపీనియన్ లో తెలుసుకుందాము సైట్ ఎలా ఉంది ఏంటి అనేసి. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి. ఎక్కడ నుండి వచ్చారు మ్యామ్ మీరు? మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. నా పేరు సోని. సో నేను యాక్చువల్లీ ఇది ఆన్లైన్లో సర్ది చూసి నేను ఇక్కడ వచ్చానమాట. యాక్చువల్లీ 1 రూపీ అనే కాన్సెప్ట్ ఇవ్వడం వల్ల సో దాన్ని బట్టి నేను ఇక్కడ వచ్చానమాట చూడడానికి. డైలీ 1 రూపీ కాన్సెప్ట్ ఏంటి అనేసి వచ్చానమాట. సో ఇక్కడ సైట్ చూసిన తర్వాత అయితే ప్రాజెక్ట్ అయితే చాలా బాగా నచ్చింది, కాన్సెప్ట్ అనేది కూడా. సో యాక్చువల్లీ ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేది కొంచెం బాగా వాళ్ళు అలాంటి వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అనమాట. ఇది కొంచెం రిచ్ పీపుల్ కంటే వాళ్ళంటే ఇమీడియట్ గా తీసుకుంటారు. బట్ ఇది 1 రూపీ కాన్సెప్ట్ అనేది సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా వేరే రియల్ ఎస్టేట్ లో ఇలాంటిది లేదు ఆప్షన్. ఒకవేళ అది ఉన్నా అది చాలా హ్యూజ్ అమౌంట్ అనేది ఉంది. అయినా కానీ 1 రూపీ కాన్సెప్ట్ అనేది అసలు ఎక్కడ లేదు. ఇందులో మాత్రమే ఉంది, ఓన్లీ కేఆర్ గ్రూప్ అనే దాంట్లోనే. సో యాక్చువల్లీ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు, పూర్ పీపుల్ ఎవరైనా సరే. అండ్ మీరు ఈ రోజు సైట్ చూసుకున్నారు, ఎలా అనిపించింది? నచ్చిందండి నాకు. ఇది యాక్చువల్లీ డిటిసి రేరా ప్రాజెక్ట్ అనేది ఉంది కదా. సో నేను ఇంతకు ముందు అక్కడ చూసింది కూడా ఫ్రీ ప్లాట్స్ అనేది, అది కూడా నచ్చింది. అండ్ ఇది కార్ ఇది అనేది ఫ్రీ కొన్ని 100 ప్లాట్స్ ఇచ్చారన్నారు కదా. సో యాక్చువల్లీ కొంతమందికి ఇది ఫేక్ అని అనిపించుండొచ్చు, బట్ ఇక్కడ సైట్ విజిట్ చేసిన వాళ్ళకైతే ఇది జెన్యూన్ అనే తెలుసు. అండ్ మీరు కూడా ఆన్లైన్ లోనే చూసారు కదా, ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఆన్లైన్ లో చూసినప్పుడైతే అన్ని రియల్ ఎస్టేట్ ఇలానే చెప్తారు, ఫేక్ ఉంటాయి అని అనిపించింది. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ వాళ్ళు ఇది భూమిక చౌలా వీళ్ళందరినీ చూసి అక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు కదా. సరే 1 రూపీ అంటున్నారు కదా, ఇది ఒకవేళ చూద్దాము ఫేక్ రియల్ అనేసి కాల్ చేశాను. సార్ మాట్లాడారు నైట్ లో. సో లేదు, మాకు సైట్ విజిట్ చేస్తాము, మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు, రీపే కూడా చేస్తాము, 1 రూపీ కాన్సెప్ట్, ఇది ఫేక్ కాదు జెన్యూన్ అని చెప్పారు. సో నేను మా హస్బెండ్ కూడా చెప్పాను, ఒకవేళ నచ్చితే తీసుకుంటాము, ఒకవేళ ఫేక్ అయితే ఎవరు తీసుకోరు కదా మేడం. విజిట్ చేసిన తర్వాత ఏదైనా ఎవరికన్నా నమ్మకం అనేది కుదురుతుంది, అదర్వైజ్ చూడకుండా ఏది మనం కన్ఫర్మ్ అయితే చేయలేము. సో అది అనమాట. నాకైతే నచ్చింది మేడం ఇది. ఒకవేళ పూర్ పీపుల్ అయితే తీసుకోవచ్చు, ఈజీ ఈఎంఐ ఆప్షన్ లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు. నా అడ్వైస్ అయితే ఇది, తీసుకోవచ్చు ఎవరైనా సరే అనేది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.